మనకి ప్రెజెంట్ లోక్సభలో చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ గురించి చర్చ జరుగుతూ ఉంది కదా. సో మరి దాంట్లో భాగంగానే మనకి అమిత్ షా గారు కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ అమిత్ షా గారు చెప్తుంది ఒకటే, మనకు అంతకుముందు పహల్గామ్ ఉగ్రదాడి ఏదైతే జరిగిందో సో దాంట్లో మన వాళ్ళని అతి కిరాతకంగా ఉగ్రవాదులు చంపేశారు. అయితే మరి వాళ్ళలో ఒక ముగ్గురిని మనం కనీసం బోర్డర్ కూడా దాటనికుండా ఇక్కడే మట్టు పెట్టగలిగాం. అయితే మరి దానికి రీజన్ ఎవరన్నా ఉన్నారా అంటే, దానికి క్రెడిట్ ఎవరికన్నా ఇవ్వాల్సింది ఉందా అంటే అది మన భద్రతా బలగాలకి అని చెప్పేసి మరి ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మనకి అమిత్ షా గారు. అయితే దాని తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నేత అయిన మనకి చిదంబరం గారు కూడా దీని గురించి రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే ఆయన అంటుంది ఏంటంటే, ఓకే మీరు ఒక ముగ్గురిని మట్టి పెట్టామన్నారు కదా, సో వాళ్ళు పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదులైన అసలు వాళ్ళు, అయితే మరి పాకిస్తాన్ వాళ్ళే అని కనుక మీరు అంటే మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉన్నాయా అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగారు. అయితే దాని గురించి మరి ఇటువైపు అమిత్ షా గారు కూడా దానికి సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే ఆగ్రహానికి గురయ్యారనే చెప్పాలి. అయితే మరి దానికి అమిత్ షా గారు ఏమన్నారంటే, అసలు మీరు ఇండియాకి సపోర్ట్ చేస్తా ఉన్నారా లేదంటే పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారా? మరి అటువైపు చూసుకుంటే వాళ్ళ దగ్గర ఎవరైతే మనం ఉగ్రవాదం లేపేసామో వాళ్ళ దగ్గర చూసుకుంటే మరి పాకిస్తాన్ సంబంధించి పత్రాలు కూడా ఉన్నాయి వాళ్ళకి, మరి పాకిస్తాన్ సంబంధించి చాక్లెట్లు ఉన్నాయి. సో ఇవన్నీ చూసిన తర్వాత కూడా మరి మీరు ఈ క్వశ్చన్ ఎలా రైజ్ చేస్తారని చెప్పేసి అమిత్ షా గారు కూడా మరి చిదంబరం గారి మీద కొంచెం సీరియస్ అవ్వడం జరిగిందనమాట.